సో హాయ్ గైస్, నాకు తెలుసు మీ అందరూ ఈ మధ్య ఏ కాలేజ్ మంచిది, నాకు ఇంత ర్యాంక్ వచ్చింది, నాకు అంత ర్యాంక్ వచ్చింది, ఏ కాలేజ్ అయితే మంచిది, ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి, ఏ కోర్స్లో జాయిన్ అవ్వాలి, అసలు ఏ కోర్స్లో జాయిన్ అయితే మనకి ఎక్కువ ప్యాకేజ్ వస్తుంది, ఎందులో ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి, ఇలాంటివన్నీ మనం ప్రతి ఒక్కరు ఆలోచిస్తాం. బట్ ఐ కెన్ సే యూ దట్ నథింగ్ ఈజ్ గుడ్. ఇఫ్ యు ఆర్ నత్ యాజ్ సూన్ యాజ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నేను కూడా 1 year బ్యాక్ ఇలానే అన్నీ సెట్ చేశాను, అన్నిటి గురించి చూశాను, ఏ కోర్స్ మంచిది, ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి, ఏ కోర్స్ అయితే ఎక్కువ ప్రాబిలిటీ ఆఫ్ ప్యాకేజ్ గురించి వస్తుంది. అందరూ ఇప్పట్లో ఉన్న అందరు స్టూడెంట్స్లో ఉండే దట్ ప్యాషన్ ఈజ్ అబౌట్ మనీ. సో మోర్ దెన్ ఐ కెన్ సే దట్ మీరు ఏ కాలేజ్లో జాయిన్ అవుదాం, ఏ కోర్స్లో జాయిన్ అవుదాం అనకన్నా, మీరు నీకు ఏది ఇంట్రెస్టో దానిలో జాయిన్ అవ్వడం బెటర్. అంటే ఇప్పుడు నాకు ఇష్టమైన దేంటో నాకెలా తెలుస్తుంది అంటే, సో కాసేపు ఈ ఎంసెట్, జేఈ ర్యాంక్, ఎంసెట్ ర్యాంక్ ఇవన్నీ కాలేజ్ బ్రాంచెస్ ఇవన్నీ పక్కన పెడతాం. సో జస్ట్ టేక్ 10 minutes బ్రేక్ అండ్ టేక్ 1 paper అండ్ మీకు ఇష్టమైనవి ఏంటి, ఇప్పుడు మీరు గేమ్స్ ఆడతారా, ఎనీ గేమ్, మొబైల్ గేమ్స్ ఇలాంటివన్నీ ఏమైనా ఆడతారా, లేదంటే మీకు ఏదైనా వెబ్సైట్ చూసినప్పుడు దీన్ని ఎలా డెవలప్ చేశారు, దీని వెనకాల ఏముంది, ఇలాంటివన్నీ అనిపిస్తుందా, లేదంటే మీకు అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నౌ-ఏ-డేస్ పాపులర్ అవుతున్న ఒక డొమైన్ ఏదైనా ఉంటే అది ఇప్పుడు ఎలా పనిచేస్తుంది, అది అసలు ఏకి అసలు హ్యూమన్లో ఎలా ఆలోచిస్తుంది, ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు హ్యూమన్ ఇంటెలిజెన్స్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కలిపి ఎలా కంబైన్ చేస్తున్నారు, ఇలాంటివన్నీ మీకు అనిపిస్తుందా, లేదంటే మీకు ఫోటోగ్రఫీ అంటే ఇష్టమా, వీడియో ఎడిటింగ్ అంటే ఇష్టమా, లేదంటే యూట్యూబ్ అంటే ఇష్టమా, వ్లాగింగ్ అంటే ఇష్టమా, ట్రావెలింగ్ అంటే ఇష్టమా, ఇలాంటివి మీకు ఉంటాయి. ఇవన్నీ మీకు ఉండాల్సిన అవసరం లేదు. ఏవో ఒక 3-4 ఉంటే సరిపోద్ది. సో ఆఫ్టర్ సార్టింగ్ అవుట్ ఇన్ ద పేపర్, సో నువ్వు సార్ట్ చేసుకున్న తర్వాత నీ ఆప్షన్స్, సో నువ్వేం చేయాలంటే నెక్స్ట్ దాంట్లో ఉండే రిసోర్సెస్ అనేవి వెతకాలి. అంటే ఆ ప్యాషన్తో ఇప్పుడు ఎవరొకరు ఉంటారు, ట్రావెలింగ్ అయితే ద ఛానల్ నేమ్ ఈజ్ జాస్తి అండ్ అజయ్ రాజ్ అని, వీడియో he has YouTube channel and he is a traveler, and Jasti is also a daily vlogger and traveler, and that's it. If you are looking for the good academic person AI కానీ లేదంటే ఏమైనా ఉండాలనుకుంటే ఫస్ట్ మీరు ఒక కాలేజ్ జాయిన్ అవుదాం అనుకుంటున్నప్పుడు అక్కడికి వెళ్ళి అసలు ఆ ప్యాకేజ్ ఎంత వచ్చింది, ఇదంత వచ్చింది, అదంత వచ్చింది అని కాకుండా ఫస్ట్ ఏం చేయాలంటే, మీరు ఫస్ట్ కాలేజ్ దగ్గరికి వెళ్ళండి, కాలేజ్ సర్క్యులం చూడండి. అంటే మీకు R23 ఒకవేళ నౌడేస్ లోకల్ కాలేజెస్ అన్నీ ఈ JNTU సిలబస్ని ఫాలో అవుతాయి కాబట్టి మీరు ఏ కాలేజ్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో ఆ కాలేజ్ యొక్క సిలబస్ ఉంటుంది అనమాట. ఫస్ట్ ఇయర్లో మీకు ఏం నేర్పిస్తారు, సెకండ్ ఇయర్లో మీకు ఏం నేర్పిస్తారు, ఇలాంటివన్నీ ఒకటి ఉంటుంది అనమాట మీ సిలబస్. ఆ సిలబస్ చూడండి, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ అనుకుంటే జాయిన్ అవ్వండి. అండ్ ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ ది అదర్ దాన్ ఎకనమిక్స్, ఐ వుడ్ సజెస్ట్ టు జాయిన్ ఇన్ ఇఫ్ యూ కెన్ అఫోర్డ్ యూనివర్సిటీస్లో జాయిన్ అవ్వడం అని చెప్తాను. ఎందుకంటే యూనివర్సిటీస్లో విత్ ఎకడమిక్స్ మీకు చాలా థింగ్స్ నేర్చుకోవడానికి ఉంటుంది అనమాట. బికాజ్ మీకు లైఫ్ గురించి తెలుస్తుంది, మీకు స్పోర్ట్స్ గురించి తెలుస్తుంది, మీరు డిఫరెంట్ డొమైన్స్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ యూనివర్సిటీస్ అనే కాదు, మీరు ఏదైనా ఒక కాలేజ్లో జాయిన్ అవుదాం అనుకుంటే మీకు ప్రిఫరబుల్గా ఉన్న ఆప్షన్స్లో వెతుక్కొని ఏ కాలేజ్లో అయితే మీకు ఇంట్రెస్టెడ్ ఉన్న టాపిక్ అనేది ఎక్కువ హైలైట్ అవుతుందో ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆఫ్టర్ సెలెక్టింగ్, సో
యూ హ్యావ్ టు కనెక్ట్ టు ద పీపుల్. అంటే ఐ మీన్ లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోండి, వాళ్ళతో మాట్లాడండి, వీళ్ళతో మాట్లాడండి అని చెప్పను. అండ్ ఫస్ట్ రీచ్ అవుట్ అవ్వండి, అంటే జస్ట్ అడగండి, లైక్ బ్రో నేను ఈ కాలేజ్ జాయిన్ అవుతాను అనుకుంటున్నాను, నా పర్టికులర్ ఈ డొమైన్ అంటే ఇష్టం, ఆ కాలేజ్లో ఈ పర్టికులర్ డొమైన్ గురించి లైక్ ఎయిదర్ ఫోటోగ్రఫీ, వీడియో ఎడిటింగ్, డైరెక్షన్, ఎనీథింగ్, గేమ్, స్పోర్ట్స్, ఇలాంటివి ఏవైనా అవ్వచ్చు. సో ఫస్ట్ అలా అనుకున్న తర్వాత లైక్ వాళ్ళ దగ్గర రీచ్ అవుట్ అయ్యి వాళ్ళని కనుక్కోండి. అలా కనుక్కున్న తర్వాత యూ హ్యావ్ అన్ ఐడియా. సో యా, దట్స్ ఇట్ అబౌట్ ఇంజనీరింగ్ కాలేజెస్. థ్యాంక్ యూ.